గుజరాత్కి 1000 కిలోమీటర్లు అయితే ఎంటీ వెళ్తున్నాం. ఇంకా 1000 కిలోమీటర్లు అంటే ఈజీగా ఒక 15 గంటలు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ నేపాల్ ట్రిప్ వేస్తాము, లేదంటే లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైము తెల్లవారుజామున 3 అయితే ఉంది. ఇది వచ్చేసి రాజస్థాన్. ఇంకొక 1/2 కిలోమీటర్ పోయినాము అంటే మనకు వచ్చేసి గుజరాత్ అనమాట. సో ఈ రూట్లో మొత్తం అన్ని ట్రైలర్లే కనిపిస్తున్నాయి అనమాట. రాజస్థాన్, గుజరాత్లో అవి ఎన్ని వేల ట్రైలర్లు ఉన్నాయో తెలియదు కానీ ఎన్ని కనిపిస్తున్నాయి బ్రో చూడండి. మొత్తం ఇది కూడా ట్రైలరే, ఇది కూడా ట్రైలరే. కొట్టు మొత్తం ఆడ పోయేటివి కూడా ట్రైలర్లే. చూపిస్తాను ఉండండి. సో బుర్జ్కి అయితే వచ్చేసాము. మన లోడింగ్ పాయింట్ అనొచ్చు, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అనొచ్చు. అలాగే సో ఇక్కడ వచ్చి ఎంట్రీ చేయించుకోవాలన్నమాట. ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. మనది లాస్ట్ బండి. మన ముందర ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. 3, 6, 7, 10, 13 బండ్లు ఉన్నాయి. హలో గైస్, సో మనదైతే ఆపిల్కాయ లోడ్ అయితే సక్సెస్ఫుల్గా అన్లోడ్ అయిపోయింది. కిరాయి కూడా తీసుకునేసాము. ఈవినింగ్ ఇస్తామని చెప్పారు కిరాయి. సో ఈవినింగ్ తీసుకునేసి సో ఇక్కడ నుంచి లోడ్ అవుతుందా అంటే ఒడ్లు పుట్టు అవుతుందంట. కానీ అది వేస్తే మన దాంట్లో టార్పాల్ బాగాలేదు, తడిసిపోతుందని చెప్పేసి సరుకు, అందువల్ల అయితే లోడ్ చేయకోకుండా ఇక్కడ నుంచి గుజరాత్కి 1000 కిలోమీటర్లు అయితే ఎంటీ వెళ్తున్నాం ఖాళీగా. సో ఖాళీగా అయితే వెళ్తున్నాము. ఎందుకు ఖాళీగా వెళ్తున్నామంటే సో ఇక్కడ నుంచి లోడ్ చేసినా ఒకే రేటే బెంగళూరుకి. సో గుజరాత్ నుంచి చేసినా కూడా ఒకే బాడీగా అనమాట. సో బండిని ఎందుకు ఇబ్బంది పెట్టడము అనేసి సో అక్కడి నుంచే లోడ్ చేద్దామనేసి ఎంటీ వెళ్తున్నాము. ఇంకా కొన్ని బండ్లు అయితే కాశ్మీర్ నుంచి ఎంటీ వచ్చేస్తున్నాయి అనమాట. సో కాశ్మీర్లో కూడా లోడింగ్ లేక, సో అందువల్ల అయితే ఆ దృష్టిలో పెట్టుకొని దాన్ని పోతున్నాము. ఇంకా మనం లోడ్ చేసినామంటే చాలా ఖర్చులు ఉంటాయి అనమాట. లోడింగ్ కమిషన్లు, పోలీసు వాళ్ళు అవి ఇవి అని మైలేజ్ తక్కువ వస్తుంది. అందువల్ల సో కరెక్ట్గా ఇంకా 1000 కిలోమీటర్లు అంటే ఈజీగా ఒక 15 గంటలు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇప్పుడు మా ఈవినింగ్ వచ్చేసి టైం 5 గంటలు అవుతుంది. రేపు మధ్యాహ్నము ఒక 12 గంటలు వెళ్ళిపోతాము. 12కి వెళ్ళిపోయి రేపు ఈవినింగ్ అంతా లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో మళ్ళీ ఫ్రూట్స్ అయితే లోడ్ చేస్తాం అక్కడ వెళ్ళి. సో ఇది ఏ ఫ్రూట్ అనేసి కొద్ది సస్పెన్స్ ఆడిపోయినాక చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ నేపాల్ ట్రిప్ వేస్తాము, లేదంటే లేదు. రైట్, ఎండ్ వరకు చూడండి. సో కంటిన్యూగా అయితే ట్రావెల్ చేస్తున్నాము. మన చందుబ్రో అయితే ఆఫ్టర్నూను బీన్స్ సాంబార్ చేశాడు. సో రైస్ అయితే తక్కువగా చేసామన్నమాట. అందుకే ఇప్పుడైతే కర్రీ అయితే ఉన్నది. సో రైస్ అయితే లేదని చెప్పేసి రోటీ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాను. సో రోటీ తీసుకునేసి అలాగే ఒక చాయ్ తాగేసి అయితే వెళ్తాను. పోయేసి తినేసి రోటీ కంటిన్యూగా నేనైతే డ్రైవ్ చేస్తాను. ఇంకా మధ్యలో ఎక్కడ నిద్ర వస్తే మన చందుబ్రోని అయితే లేపేసి ఇచ్చేస్తాను బండి. కంటిన్యూగా వెళ్తాడు. వల్ల రేపు మార్నింగ్ 8 గంటలకు అయితే చూపిస్తుంది మన లొకేషను, లోడింగ్ పాయింట్. చూద్దాం ఎంతకు వెళ్తాం ఏం కథ అనేసి. సో నైట్ అయితే 9 గంటలకేమో డిన్నర్ అయితే చేసి నేనైతే తీసుకున్నామండి. మన చందుబ్రో అయితే నిద్రపోతున్నాడు. సో ఇప్పుడు ఒక ఛాయ్ తాగుదామనేసి బండి అయితే ఆపాను. ఇప్పుడు టైం 11 అవుతుంది. వరుసగా అయితే లారీ డ్రైవర్లు అయితే మొత్తం అన్ని బండ్లన్నీ సైడ్కి ఆపేశారనమాట. సో ఇక్కడ ఒక ఛాయ్ తాగేసి వెళ్తాము. సో కలర్ఫుల్గా లైట్లు మొత్తం ఛాయ్ తాగేసి కంటిన్యూగా అయితే వెళ్తాను. ఇంకా మనకి లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా ఒక 500 కిలోమీటర్లు అట్లా వెళ్ళాలా. మార్నింగ్ అంతా వెళ్ళిపోతాము. సో ఇక లేట్ చేయకోకుండా ఒక ఛాయ్ తాగేసి వెళ్దాం. अरे बाबा प्लेस क्लिक कर तू खेलो यार, ये बात तू खेलो चल। कोई डायरेक्ट पूछे फूटा दिख के मतलब कैसे है कि मैंने पे कोई इलाज चले क्या बता तो किसी ने बोला मगर 200 ही लगेंगे, बोला तेरे के जने नहीं की कुछ ना तो किराए की. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైము తెల్లవారుజామున 3 అయితే ఉంది. ఇది వచ్చేసి రాజస్థాన్. ఇంకొక 1/2 కిలోమీటర్ పోయినాము అంటే మనకు వచ్చేసి గుజరాత్ అనమాట. సో ఇప్పుడే మన చందుబ్రోని అయితే లేపాను. 3 అవుతుంది టైము. నైట్ 9 గంటలకు తీసుకున్నా బండి.
సో కంటిన్యూగా అయితే డ్రైవ్ చేసుకుంటూ వస్తాను, ఎందుకు లేపడంలే అనేసి, ఖాళీ బండే కదా అనేసి. సో ఇప్పుడైతే ఇవికి వస్తాను నిద్ర, పోయేసి పనుకుందాం. మన బ్రో కూడా లేచాడు. బ్రో బాగా అయింది నిద్ర 6 అవర్లో. సో టైం వచ్చేసి ఇప్పుడు దగ్గర 3 బార్డర్ అనమాట. నెక్స్ట్ 1/2 కిలోమీటర్ అంతా ఇప్పుడు ఫారెస్ట్లో అయితే వచ్చాము. జస్ట్ మిస్ పులిని అయితే గుద్దేస్తాను నేను. సో బార్డర్కి అయితే వచ్చేసాము. సో ఇదే అనమాట బార్డరు, చూస్తున్నారు కదా, ఎండ్ అనమాట. ఇక్కడికి ఎండ్, ఇక్కడి నుంచి వచ్చేసి మనకి గుజరాత్. సో గుజరాత్ అయితే ఎంటర్ అయిపోయినాము. మనకు ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. మనది ఖాళీ బండి కాబట్టి వెళ్ళిపోవచ్చు. ఇదే అనమాట ఆర్టీఓది. ఆర్టీఓ ట్యాక్స్ కట్టుకోవచ్చు, ఏమైనా చేయించుకోవచ్చు ఆడ. మనకి బార్డర్ ఇదే. బార్డర్తో మనకి బార్డర్కి సంబంధమే లేదు. ఖాళీ బండి కాబట్టి పోతా ఉండొచ్చు అంతే. సో ఇంకా నేనైతే రెస్ట్ తీసుకుంటాను. మన చందు బ్రో అయితే కంటిన్యూగా డ్రైవ్ చేస్తాడు. సోయేంగే, జరూర్ సోయేంగే. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో నిన్నటి నుంచి ఈవినింగ్ నుంచి అయితే కంటిన్యూగా అయితే డ్రైవ్ చేస్తున్నాము నేను చందు బ్రో. సో ఈ రూట్లో మొత్తం అన్ని ట్రైలర్లే కనిపిస్తున్నాయి అనమాట. రాజస్థాన్, గుజరాత్లో అవి ఎన్ని వేల ట్రైలర్లు ఉన్నాయో తెలియదు కానీ ఎన్ని కనిపిస్తున్నాయి బ్రో చూడండి. మొత్తం ఇది కూడా ట్రైలరే, ఇది కూడా ట్రైలరే. కొట్టు మొత్తం ఆడ పోయేటివి కూడా ట్రైలర్లే. చూపిస్తాను ఉండండి, చూడండి. మార్నింగ్ టిఫిన్ టైం అయిందనేసి టిఫిన్కి అయితే ఆపాము. ఇక్కడ చూడండి, ఆలు పరాటా, దాంట్లోకి వచ్చేసి పెరుగు. మన చంద్రపుడికి అసలుకి నచ్చలేదు అది. ఏం చేయలేము, కొన్ని ప్లేసుల్లో అంతే అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో చూడు బ్రో, మిర్చి ఇచ్చినారు ఇప్పుడు నీకు. మన బండి వచ్చి రోడ్డుకి అటుపక్క ఆపాము. అటు పక్క ఉన్నది మన బండి. సో బుర్జ్కి అయితే వచ్చేసాము. మన లోడింగ్ పాయింట్ అనొచ్చు, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అనొచ్చు. అలాగే సో ఇక్కడ వచ్చి ఎంట్రీ చేయించుకోవాలన్నమాట. ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. మనది లాస్ట్ బండి, మన ముందు ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. 3, 6, 7, 10, 13 బండ్లు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఇదే అనమాట. ఇక్కడ ఎంట్రీ చేయించేసి వచ్చేసాము. ఇంకా చూడాలి ఎప్పుడు వస్తుందో, 2 రోజులు వస్తుందో 3 రోజులు వస్తుందో లోడింగ్ తెలియదు. ఎన్ని రోజులు అయినా కూడా చేయించుకొని వెళ్ళిపోవడమే లోడింగ్. మన బండి ఇక్కడ పెట్టేశాము. మన యోగేష్ బండి ఉన్నది. ఏం మాడతాం, మనోడు ఇక్కడ పెట్టేసి బండి ఆడుకోపోయినాడు. చూద్దాం. సో నైట్ అయితే అయిపోయింది. నైట్ అయితే అందరము యూట్యూబర్లంతా కలిసి వంట అయితే చేస్తున్నాము యోగేష్ బండిలో. సో మన ప్రజ్వల్ ట్రక్ లాక్స్ కూడా వచ్చేసినాడు, ప్రజ్వల్ భయ్య. సో ప్రజ్వల్ అన్ననే అంతా చేస్తున్నాడు అనమాట. ఆఫ్టర్నూన్ అయితే వీళ్ళు చికెన్ అయితే చేశారు. సో నేనైతే సాటర్డే చికెన్ తినలేదన్నమాట. వీళ్ళు కరెక్ట్గా సాటర్డే వచ్చినప్పుడే చికెన్ చేస్తారు. సో అందువల్ల అయితే నేను తినుకోకుండా ఇప్పుడు నైట్ అయితే మొత్తం మళ్ళీ ఏదో చేస్తున్నారు, లెమన్ రైస్. సో తినేసి మళ్ళీ లోడ్కి అయితే వెళ్తాం మార్నింగ్. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with the